హరే కృష్ణ. వెల్కమ్ టు సాయి చైతన్య ఛానల్. ఇప్పుడు మనం సమ్మర్ కదా, వడియాలు ట్రై చేస్తామా. మినప వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సినవి ఫస్ట్ పావు కేజీ ఉద్దిపళ్ళు తీసుకోవాలి. ఇది పొట్టు ఉన్నా లేకున్నా కూడా నైట్ అవుట్ సోక్ చేసి పెట్టుకోవాలి. ఇలా చేసినప్పుడు మార్నింగ్ లేస్తానే మనము ఇది వాష్ చేసి 2 టైమ్స్ గ్రైండ్ చేసుకోవాలి. నున్నగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక టిప్, ఫ్రిడ్జ్‌లోని కోల్డ్ వాటర్ వేస్తే మనకి పిండి బాగా కొంచెం ఒదుగుతుంది. ఇంకొకటి స్మూత్‌గా కూడా వస్తుంది. కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాలు ఫ్రిడ్జ్‌లో పెట్టైనా వాడొచ్చు. లేకుంటే కోల్డ్ వాటర్, ఫ్రిడ్జ్ వాటర్ అయినా తీసుకొని గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి మసాలా కావాల్సింది గ్రీన్ చిల్లీస్ గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కువ వేసుకోవద్దండి, వడియాలకి చాలా తక్కువ వేసుకోవాలి. జీలకర్ర, సాల్ట్ కూడా వెరీ లిటిల్ వేసుకోవాలండి. ఇవన్నీ మళ్ళీ మనకి ఇంక్రీజ్ అయిపోతాయి. జింజర్ ఒక 2 ఇంచెస్ వేసుకోవాలి. ఇవన్నీ కోర్స్గా గ్రైండ్ చేసి సాల్ట్ కూడా వేసుకొని పిండిలోకి వేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకోండి, మీకు సరిపోయినట్లయితే ఓకే. కానీ వడియాలకి ఎప్పుడు తక్కువ వేసుకోవాలండి. ఇదంతా మనం పిండిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ మనం వడలు వేస్తాం కదా, అలా ఉండాలి పిండి. ఎక్కువ వాటర్ వేయొద్దండి. సోడా మాత్రం ఆప్షనల్ అండి, కావలసిన వాళ్ళు వేసుకోవచ్చు, లేకుండా స్కిప్ చేయొచ్చు. బాగా మిక్స్ చేసుకొని మనము ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లో వేసుకొని ఆ కవర్కి కింద కార్నర్లో ఒక హోల్ పెట్టి బఠానీ సైజ్ అంతా ఇవి వడియాలు పెట్టుకోవాలి. లేదు అంటే స్పూన్తో పెట్టుకున్నా కూడా వస్తుంది. ఇది కొంచెం మనకు మెయింటెనెన్స్ లాగా ఈజీగా ఉంటుంది కదా, చేతికంతా కాకుండా అని ఇదొక టిప్ అండి. మీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా వడియాలు మనము పెట్టుకొని ఇవి బాగా ఒక 2-3 డేస్ బాగా సన్లో పెట్టి ఎండబెట్టాలండి. ఏ వడియాలైనా ఫస్ట్ వీలైతే హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ఇంట్లో నీడలో ఫ్యాన్ కింద పెట్టి దాని తర్వాత ఎండలో పెడితే మనకు ఆ ట్యాన్ అనేది, రెడ్ కలర్ అనేది వడియాలకి రావండి, వైట్గా ఉంటాయి చూడ్డానికి కూడా. ఇది మనము 3-4 డేస్ బాగా ఆరిన తరువాత వాడుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హరే